దేవునికి మహిమ కలుగును గాక. మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ బిడ్డలారా, మీ అందరినీ దేవుడు నిండార్లుగా ఆస్వాదించును గాక. ప్రియ బిడ్డ, ఈరోజు మనము ధ్యానించుతూ ఉన్న వాక్యము లూకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అవును, ఏది నీకు హాని చేయాలన్నా ప్రభువును దాటుకొని రావాలి. ఏది నీకు హాని చేయాలన్నా ప్రభు యొక్క అనుమతితో రావాలి. ఏది నీకు హాని చేయాలన్నా ప్రభు యొక్క కంచెను దాటుకొని రావాలి. నీ చుట్టూ కంచె ఉన్నది, నీ చుట్టూ కాపుదల ఉన్నది, నీ చుట్టూ దేవుడు ఉన్నాడు, నీ చుట్టూ అద్భుతకరమైన దేవదూతల సమూహం ఉన్నది. అందుకే చెప్తున్నాడు, ఏది ఎంత మాత్రమో నీకు హాని చేయదు. మార్కు సువార్త 16:18 అంటాడు, పాములను మీరు ఏం చేస్తారంటే ఎత్తి పట్టుకుంటారు, సావుకి ఏదువైనది తాగినా అది మీరు చావకుండా ఉంటారు, ఏ హాని కలగదు. చూడండి, కీర్తన 91 చెప్తాడు, మీరు సింహములను నాగుపాములను త్రొక్కెదరు, భుజంగములను అనగదొక్కెదరు. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఏ హాని కలగకుండా, ఏ ఆపద కలగకుండా, ఏ సమస్య కలగకుండా దేవుడు మనకు కాపుదల ఇచ్చి, భద్రత ఇచ్చి, సమృద్ధినిచ్చి, వర్ధల చేసే దేవుడు. కాబట్టి ఏది నిన్ను ఎంత మాత్రము కూడా హాని చేయదు. ఒక మాట మనం చూస్తూ ఉంటే బైబిల్లో ఒక మాట ఇలాగున్నది, దేవుడంట సాతానుని శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద త్రొక్కి వేస్తాడంట. నీ కాళ్ళ కింద నువ్వు త్రొక్కడానికి సాతానుని తీసుకుని వచ్చి నీ కాళ్ళ కింద పడవేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూసారా, ఎంత శక్తివంతమైన బలమైన వాగ్దానము చూసారా. అండ్ సాతానే మీ కాళ్ళ కిందికి వచ్చి వాడు నల్లగొట్టబడతాడు. అలాగున్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి, ఏది ఎంత మాత్రము నిన్ను హాని చేయదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఎన్ని నష్టాలు, దుష్ట క్రియలు, దురాత్మ క్రియలు, అంధకారములు నీకు వ్యతిరేకముగా రూపించబడ్డా ప్రభు చెప్తున్నాడు, నీకు విరోధముగా రూపించబడే ఆయుధము వర్ధిల్లదు. అవును, ఎంత సంతోషకరమైన మాట. ప్రార్థన చేద్దామా? నీవు దేవుని మాటను విని దేవుని మార్గములను వెళితే ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. నువ్వు నాగుపాములను భుజంగములను అనగదొరుకుతావు. వాడు విష కోరలన్నీ కూడా నీ ముందు అవి పనిచేయవు. గర్జించే సింహములు నీకు ముందు మోకరిస్తాయి. సర్పముల యొక్క పడగలన్నీ కూడా తొక్కబడతాయి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. సాక్షాత్ లోక రక్షకుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆ దేవాది దేవుడు నీలో నాలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ప్రభు మనలో ఉన్నప్పుడు సర్పములను తేళ్లను మనం తొక్కివేస్తాం, దయ్యాలను తరిమి వేస్తాం, దుష్ట క్రియలు నిన్ను చూసి పారిపోతూ ఉంటాయి. ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అదే సమయంలో మన దేశాన్ని కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యమాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. వ్యవస్థల కొరకు ప్రార్థన చేద్దాం. యుద్ధాల కొరకు ప్రార్థన చేద్దాం. వివాహాల కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ దినాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. జన్మదినాన్ని నడిపించుకున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేద్దాం. బిడ్డల యవనస్తుల యొక్క భావి తరాని కొరకు, భవిష్యత్తు కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి చదువుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏకీభవించుకుందాం ప్రార్థనలో. మహోన్నతుడా, జీవాధిపతి, నాకు మొరపెట్టుకొనమో నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్తున్న దేవుడా, మీకు వందనాలు. ఈరోజు మేము విన్న వాగ్దానాన్ని ప్రకారముగా ఏది నిన్ను హాని చేయదు అని చెప్పినట్లుగా ఏ దుష్ట శక్తులు, దురాత్మలు, విష పురుగులు మాకు హాని కలిగించకుండా సమస్తము బంధించబడునుగాక. మా దేశము సమాధానముతో ఉండునుగాక, సంతోషముతో ఉండునుగాక. మా దేశంలో విడుదల కలుగునుగాక. మా దేశంలో అద్భుతాలు కలుగునుగాక. మా దేశము రక్షణతో ఉండునుగాక. మా దేశంలో తండ్రి, ప్రభాదిగు తండ్రి, శాంతియుక్తమైన, సమాధానకరమైన, సంతోషమైన పరిపాలన ఉండునుగాక. మా దేశంలో తండ్రి స్తోత్రాలు తండ్రి, వర్షములు ఆయా కాలములు కుమ్మరించబడునుగాక. మా దేశము సస్యశ్యామలముగా, సమాధానముగా ఉండునుగాక. యుద్ధాలు తండ్రి జరిగే
ప్రాంతాలలో యుద్ధాలు అణిచివేయబడిన గాక. ప్రభావిత తండ్రి మా దేశములు తండ్రి మీ చిత్తము మీ ఇష్టము తండ్రి జరుగుటకు సహాయము చేయండి. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. దేశంలో రాజకీయాలు ఆస్వాదించండి, సమాధానాన్ని దయచేయండి, మంచి చక్కటి పరిపాలన మా దేశంలో కలగ చేయండి. అదేవిధంగా తండ్రి ఈ దినమున వివాహ దినమును జరిపించుకున్న బిడ్డలను ఆస్వాదించండి. ఈ దినమున పుట్టినరోజును తండ్రి జరిపించుకున్న బిడ్డలను ఆస్వాదించండి. ఈ దినమున ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారిని మీరు దీవించండి. కొత్తగా వ్యాపారాలు చేసేవారిని మీరు దీవించండి నా తండ్రి. స్తోత్రాలు తండ్రి. యవనస్తుల యొక్క చదువులని, యవనస్తుల యొక్క భవిష్యత్తుని, భావి తరాలని సమస్తమును కూడా మీరు ఆస్వాదించి గొప్ప కార్యాలు చేయుదురుగాక. మా దేశము మీ చేతులలో, యువత మీ చేతులలో, మా దేశమంతా మీ చేతులలో అప్పగిస్తా ఉన్నాను. మీరు స్వాధీనపరచుకొని నడిపించండి. మీకే మహిమ. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.